Hi everyone, welcome to Nimma FinCrop Services. So today we are going to discuss about EMI, nothing but equated monthly installment. So manam daily or regularly we are hearing this word EMI. EMI అనే word మనం వింటూనే ఉంటాం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఆర్ మెనీ ఆఫ్ పీపుల్ రెగ్యులర్గా ఈఎంఐస్ అనేది పే చేస్తూ ఉంటాం. ఎందుకు ఈఎంఐస్ పే చేస్తాం? మనం ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు సో దాన్ని మంత్లీ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేస్తూ ఉంటాము. బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ ఈ లోన్స్ అనేది మనం ఈఎంఐస్ వేలో పే చేస్తూ ఉంటాము. మనం ఏదైనా ఒక ఎసెట్ పర్చేస్ చేసినప్పుడు డౌన్ పేమెంట్ చేసి రెస్ట్ బ్యాలెన్స్ని మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటాం. కొన్ని అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నప్పుడు పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ ఆర్ గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ సో తీసుకున్న అమౌంట్ని మంత్లీ పర్టికులర్ టెన్యూర్లో డివైడ్ చేసి దాన్ని ఈఎంఐ బేసిస్లో పే చేస్తూ ఉంటాము. అసలు ఈ ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయి బ్యాంక్స్? సో మనం ఎంత లోన్ తీసుకుంటే దానికి ఎంత ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో అసలు ఈఎంఐ అనేది పే చేసినప్పుడు దీంట్లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే సో ఈఎంఐ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 lakh పర్సనల్ లోన్ తీసుకున్నాం అనుకోండి. 3 lakh పర్సనల్ లోన్ తీసుకున్నాము, 3 years టెన్యూర్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో ఈ 3 lakh లోన్ అమౌంట్ తీసుకున్నప్పుడు 3 years టెన్యూర్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సో దీంట్లో ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐ పే చేస్తాము అనే ఫ్యాక్టర్స్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ రేట్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అండ్ లోన్ టెన్యూర్ మీద. ఈ ఈఎంఐ మంత్లీ పే చేసేది ఎలా ఉంటుంది అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakh లోన్ అనేది టోటల్ అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ మనం ఒక 10,000 ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి. లైక్ మీ కన్సిడర్ ఒక 10,000 ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి. ఈ 10,000లో ఒక 2,000 ఇంట్రెస్ట్ ఉంటే 8,000 అనేది మనం ప్రిన్సిపల్ అమౌంట్. సో అలా కాంబినేషన్లో పే చేస్తాం. బట్ ఎగ్జాక్ట్గా ఎంత ప్రిన్సిపల్ ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చెప్తాము. దానికన్నా ముందు మనం బ్యాంక్స్కి ఈఎంఐ పే చేసేటప్పుడు బ్యాంక్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 lakh లోన్ తీసుకున్నాం 3 years టెన్యూర్కి. ఈ 3 years టెన్యూర్లో ఇనీషియల్ డేస్ ఒక 1 year 1.5 year స్పాన్లో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ టెన్యూర్ అనేది మీకు తగ్గుతూ వచ్చేసరికి ప్రిన్సిపల్ అమౌంట్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. ఈ ఫ్యాక్టర్స్ మీద బ్యాంక్స్ వర్క్ చేస్తాయి. ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఈఎంఐ పే చేసే వేలో కూడా ఫిక్స్డ్ రేట్ ఈఎంఐ, ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ 2 waysలో ఉంటుంది మనకి. నథింగ్ బట్ ఈ ఈఎంఐ అనేది ఫిక్స్డ్ రేట్ ఈఎంఐ, ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ ఇది డిపెండ్ అయ్యేది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫిక్స్డ్ రేట్ ఈఎంఐ ఏంటంటే ఈఎంఐ మనకి తీసుకున్న లోన్ అమౌంట్ 3 lakh ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఈఎంఐ ఉంటే ఆ ఈఎంఐ సేమ్ ఉంటుంది టోటల్ టెన్యూర్. 3 years అయినా 4 years అయినా 5 years అయినా ఈఎంఐలో చేంజ్ ఉండదు. ఇదే ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ అంటే ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఆర్బీఐ రూల్స్ చేంజ్ అయినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు లేదా ఏమైనా డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనం తీసుకున్నాం లోన్ అంటే దాని ఈఎంఐ అనేది చేంజ్ అవుతుంది. అది ఫ్లోటింగ్ రేట్ ఈఎంఐ. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కోసం మనం ఇంకొక వీడియోలో చూద్దాం. సో ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి 3 factors ఎఫెక్ట్ అవుతాయి మెయిన్గా. సో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్, లోన్ అమౌంట్, టెన్యూర్ ఆఫ్ ది లోన్ యాజ్ వీ డిస్కస్డ్ ఎర్లియర్. నేను ముందే మీతో డిస్కస్ చేసినట్టుగా. అయితే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ ఫ్యాక్టర్స్ యూజ్ చేసి మీకు ఇక్కడ వీడియోలో వస్తుంది కదా, ఈ ఫార్ములాలో మీరు అప్లై చేశారంటే మీకు మంత్కి ఎంత ఈఎంఐ పడుతుంది అనేది క్లియర్గా ఉంటుంది. మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ఎంత, ఎన్ని టెన్యూర్, ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ మీ లోన్ అమౌంట్ 3 lakh లోన్ అమౌంట్, లోన్ టెన్యూర్ 36 months, ఇంట్రెస్ట్ రేట్ 12%. సేమ్ ఫార్ములా మనం అప్లై చేసాము అంటే ఎంత అవుతుంది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి 3 lakhకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, దాంట్లో ప్రిన్సిపల్ ఏంటి, ఈఎంఐ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత అనేది. మనం ఎగ్జాంపుల్ 3 lakh పర్సనల్ లోన్ తీసుకుంటున్నాం కదా. సో ఇది ఎక్సెల్ ఈఎంఐ క్యాలిక్యులేటెడ్ ఎక్సెల్, ఆల్రెడీ ఫార్ములా అప్లై చేసిన ఎక్సెల్ ఇది. సో మనం ఒక 3 lakh లోన్ తీసుకుంటున్నాము అంటే 36 monthsకి అంటే 3 yearsకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఓపెనింగ్ ప్రిన్సిపల్ 3 lakh, ఎవ్రీ మంత్ ఈఎంఐ 9,964 rupees, ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ 3,000, ప్రిన్సిపల్ 6,964, టోటల్ అవుట్ స్టాండింగ్ 2,93,036 rupees. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం
లోన్ టెన్యూర్ పెరిగే కొలది ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది, ప్రిన్సిపల్ అనేది పెరుగుతుంది. మీరు చూసారంటే ఫస్ట్ మంత్ 3000 ఇంట్రెస్ట్, సెకండ్ మంత్ 2930, థర్డ్ మంత్ 2860. సో ఇంట్రెస్ట్ తగ్గే కొలది ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ 3 lakh లోన్ అమౌంట్కి ఈఎంఐ 9964, ఇంట్రెస్ట్ 3000. ఈ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంట్రెస్ట్, సో మనకి ఇక్కడ 3 lakh లోన్ తీసుకున్నాం కదా, డివైడెడ్ బై 12, ఇంట్రెస్ట్ రేట్ 12% కాబట్టి డివైడెడ్ బై 12 చేస్తే సో మంత్కి మనకి 3000 ఇంట్రెస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ 18% అంటే డివైడెడ్ బై 18% వేసుకోవాలి, అంటే 4500 ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇక్కడ డివైడెడ్ బై చేస్తే ఎంత ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఉంటుందో అది ఇక్కడ మనకి రూపీస్లో అంత ఇంట్రెస్ట్ అనేది మైనస్ అవుతుంది పర్ ఇయర్. సో ఫస్ట్ మంత్ 9964 రూపీస్ పే చేసినప్పుడు 3000 రూపీస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ 6964 రూపీస్ అవుతుంది. సో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ అవి మైనస్ చేస్తే 3 lakh ఓపెనింగ్ ప్రిన్సిపల్లోంచి ఫస్ట్ ఈఎంఐ మైనస్ చేస్తే సెకండ్ మంత్ ఓపెనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ 2,93,036 రూపీస్. సెకండ్ మంత్ ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే మనం ఇక్కడ 3 lakhకి ఇంట్రెస్ట్ పే చేయం, ఓన్లీ 2,93,036 రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తాం. అంటే ఇక్కడ 2,93,036 డివైడెడ్ బై 12% వేసుకోవాలి. సో ఇక్కడ డివైడెడ్ బై 12% వేస్తే ఏమవుతుంది, 2,90,030 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది డెబిట్ అవుతుంది. అలా ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే మనం ఈఎంఐస్ కట్టేసింది మైనస్ అయ్యి రెస్ట్ ఆఫ్ ది అమౌంట్కి మాత్రమే మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. దీన్నే డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం, ఇలా పే చేస్తాం కాబట్టి. సో ఈఎంఐ అనేది ఇలా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాంబినేషన్లో ఉండి మనకి లోన్ అమౌంట్ అనేది టెన్యూర్ అనేది తగ్గే కొలది మీకు ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అయ్యి ఇంట్రెస్ట్ తగ్గి అలా లోన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇందులో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోన్ తీసుకున్నాము, ఒక 6 months పే చేసాము, పే చేసిన తర్వాత లోన్ క్లోజ్ చేసేయాలనుకున్నాం. ఇప్పుడు ఎంత లోన్ అనేది క్లోజ్ చేయాలి, మనం 3 lakh లోన్ తీసుకున్నాం కాబట్టి సో 3 lakhకి 3 years టెన్యూర్కి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్తో కలిపి క్లోజ్ చేయాలా, లేదంటే మనం కట్టిన ఈఎంఐస్ మైనస్ చేసి క్లోజ్ చేయాలా, ఆర్ ఎంత అమౌంట్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇక్కడ చాలామందికి ఉండే క్వశ్చన్ ఇది, చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియక కూడా పీపుల్ మిస్యూజ్ చేస్తారు దీన్ని. సో యాక్చువల్గా ఏంటంటే 6 months ఈఎంఐ పే చేసిన తర్వాత 7th month ఈఎంఐ లోన్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు 7th month మీ ఓపెనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది, 2,57,156 రూపీస్. సో మీరు క్లోజ్ చేయాల్సిన అమౌంట్ ఓన్లీ దిస్ 2,57,156 రూపీస్, ఇది మాత్రమే క్లోజ్ చేయాలి. ప్లస్ దీనికి యాడ్ ఆన్ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి, 1% కానీ 2% కానీ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉంటాయి. అది బ్యాంక్ బేస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మీరు ఎంత పర్సంటేజ్ క్లోజ్ చేయాలి అనేది. ఈ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్కి ప్రాసెసింగ్ ఫీ గురించి కూడా మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఇన్ డీటెయిల్గా. సో ఈ అమౌంట్కి మాత్రమే మీరు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ యాడ్ చేసి పే చేసుకోవచ్చు. అంటే మీరు నెక్స్ట్ ఈ 36 monthsలో మీరు 6 months పే చేస్తారు, అంటే 30 months ఈ ఇంట్రెస్ట్ ఏది ఉందో అది మీరు పే చేయక్కర్లేదు, బికాస్ మీరు లోన్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి. ఓన్లీ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ 2%, ఈ అమౌంట్కి 2% యాడ్ చేసి ఆర్ 1% యాడ్ చేసి పే చేసుకోవచ్చు. లోన్ తీసుకున్న తర్వాత మనం ఎంత టైంలో లోన్ క్లోజ్ చేసుకోవచ్చు, కొన్ని బ్యాంక్స్ 6 months తర్వాత క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ 1 year చేసుకోవడానికి. మోస్ట్ ఆఫ్ ది లోన్స్ 1 year తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు, బట్ ఓన్లీ ఫ్యూ కేసెస్ 6 months వరకు మనకి కొన్ని బ్యాంక్స్ ఛాన్సెస్ ఇస్తాయి, రైట్. సో మనం ఆల్రెడీ చూసాం ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అనేది. ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్లో చూద్దాం. సో లోన్ అమౌంట్ మనం 3 lakh తీసుకుని 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అయితే, లోన్ టెన్యూర్ 3 yearsకి అయితే, సో టోటల్ ఇక్కడ ఈఎంఐ మంత్లీ 9,964 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 lakh అనేది ప్రిన్సిపల్ అమౌంట్. సో టోటల్ ఇంట్రెస్ట్ 58,715 రూపీస్. మంత్లీ ఇంట్రెస్ట్ మనం పే చేసేది డిఫరెంట్, ఈ టోటల్ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు నేను 3 lakh లోన్ తీసుకున్నాను, జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నది 3 lakh లోన్ తీసుకుంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది రూపీస్లో అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో 3 lakhకి 12% రూపీస్ ఇంట్రెస్ట్ కాబట్టి డివైడెడ్ బై 12 అంటే రూపాయి ఇంట్రెస్ట్ పడుతుందా, 3 yearsకి నేను రూపాయి ఇంట్రెస్ట్ పే చేస్తున్నానా 3 lakhs లోన్కి అనేది ఒక మన అనుకుంటాం, రైట్. బట్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అంటే, మనం టోటల్ పే చేసే ఇంట్రెస్ట్ ఎంత, ఇక్కడ 58,715 రూపీస్, రైట్. సో 58,715 రూపీస్ 3 years టెన్యూర్కి అంటే 36 monthsకి. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత అవుతుందో. 58,715 రూపీస్ డివైడెడ్ బై 36 months
అంటే మంత్కి 3 ల్యాక్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. సో 16,030 రూపీస్ డివైడెడ్ బై 1 ల్యాక్కి చూద్దాము. సో సారీ 58,715 డివైడెడ్ బై 36 మంత్స్కి డివైడెడ్ బై 1 ల్యాక్కి 3. సో 1 ల్యాక్కి వచ్చేసరికి 543 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో మనకి డిమినిషింగ్లో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే 1 ల్యాక్కి సో మనం మంత్కి అవుతున్న ఇంట్రెస్ట్ 543 రూపీస్ అంటే 54 పైసా పడుతుంది. అవునా కదా. సో డిమినిషింగ్ రేట్లో మనం ఈఎంఐలో క్యాలిక్యులేట్ చేసుకునే ఇంట్రెస్ట్ లాగా డివైడెడ్ బై 12% వేసుకుంటే అది ఓవరాల్ ఇంట్రెస్ట్ అవ్వదు. సో మంత్లీ ఇంట్రెస్ట్కి మాత్రమే మనం 12% డివైడ్ చేసుకోవాలి యాజ్ పర్ ఈఎంఐ. బట్ యాజ్ పర్ అవర్ క్యాలిక్యులేషన్ 3 ల్యాక్ లోన్ తీసుకున్నాము 36 మంత్స్కి అంటే మనం పే చేసే టోటల్ ఇంట్రెస్ట్ 58,715 రూపీస్ అంటే 54 పైసా పడుతుంది. ఇది యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం వే. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ నిమ్మా ఫిన్క్రాప్ సర్వీసెస్. సో ఫర్దర్ డీటెయిల్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.